వైకాపా 5 ఏళ్ల పాలనలో వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది పోస్టుల్ని పప్పు బెల్లాల్లా విక్రయించారు. యోగివేమన వర్సిటీలో వైకాపా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ఏకంగా 191 మందిని నియమించుకున్నారు. ఒక్కో పోస్టు నుంచి 3 నుంచి 7 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నియామకాలపై విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారు ఫిర్యాదు చేశారు. కడప యోగివేమన వర్సిటీలో బోధనేతర సిబ్బంది నియామకాలపై సురేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తులు జగన్ జమానాలో చేసుకున్న అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నాటి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మనుషులే అక్రమ నియామకాల్లో చక్రం తిప్పారు. వైకాపా ఎంపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు పంపిన వారందరికీ కొలువులిచ్చేశారు. ఒక్కొక్కరికి 7,000 నుంచి 70,000 వరకు వేతనాలు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ కింద 73, ఒప్పంద విధానంలో 57, డైలీ వేజెస్ కింద 53, పీస్ మీల్ పేరుతో 5 నియామకాలు, హెల్త్ సెంటర్ కింద కాంట్రాక్టు పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేశారు. మొత్తంగా 191 పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అక్రమ నియామకాల్లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 2019 జూన్లో శక్తి ఏజెన్సీ పేరిట టెండర్ పిలిచి 76 బోధనేతర సిబ్బందిని నియమించారు. అప్పటికే ఆప్కాస్ విధానం తెచ్చినా యోగివేమన వర్సిటీలో మాత్రం పాత పద్ధతిలో నియామకాలు పూర్తి చేశారు. అప్పటి వీసీ ఎంఆర్కే రెడ్డి, రిజిస్ట్రార్ గులాం తారిక్ ఈ పని చేసినట్లు తేలింది. 2022 నవంబర్ 24న ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖతో 12,000 జీతం ఇచ్చి 7 అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్లు ఉపకులపతి అధికారిక ప్రొసీడింగ్స్లో పేర్కొన్నారు. 2022 డిసెంబర్ 12న అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సిఫార్సు లేఖతో 15,000 జీతం ఇచ్చి చల్లా పావని అనే మహిళను జూనియర్ అసిస్టెంట్ పోస్టులో నియమించారు. 2022 మే 2న కూడా అవినాష్ రెడ్డి సిఫార్సుతో మరో 2కి ఉద్యోగాలిచ్చారు. రాజంపేటకు చెందిన వైకాపా ప్రజాప్రతినిధి సిఫార్సుతో నరేష్ కుమార్ రెడ్డి అనే డాక్టరును కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఆయనకు నెలకు 53,495 వేతనం ఇచ్చారు. కోఆర్డినేటర్ పోస్టులో సంపత్ కుమార్ అనే వ్యక్తిని నియమించి 70,000 జీతం ఇచ్చారు. ఇది ఓ ప్రముఖ వ్యక్తి సిఫార్సు ద్వారా భర్తీ చేశారు. వర్సిటీలో 44 మంది పారిశుద్ధ్య కార్మికులు, 13 మంది సెక్యూరిటీ సిబ్బంది కలిపి ఏడాదికి 1,11,23,600 రూపాయలను వర్సిటీ అంతర్గత నిధుల నుంచి చెల్లించేలా ప్రొసీడింగ్స్లో చూపారు. 2023 జనవరి 27న రిజిస్ట్రార్గా పనిచేసిన వెంకట సుబ్బయ్య వీసీ ప్రొసీడింగ్స్ లేకుండానే తానే స్వయంగా డైలీ వేజ్ కింద 2 పోస్టులను భర్తీ చేశారు. ఈ నియామకాలన్నీ ఇష్టానుసారంగా భర్తీ చేశారు. వీటిపై విచారణ జరిపించాలని సహ దరఖాస్తుదారుడు సురేష్ మంత్రి లోకేష్ కు ఆధారాలతో సహా లేఖ రాశారు. యూనివర్సిటీ అధికారులే సమాచార హక్కు చట్టం ప్రకారము ప్రతి పేజీని కూడా ధృవీకరించి వారు సంతకం పెట్టి ఇచ్చారు. కాబట్టి దీనిపైన పక్కా ఆధారాలతోనే ఉన్నాయి. దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేసి ఇష్టం వచ్చిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ జీతాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా అన్ని కూడా అక్రమంగా జరిగాయి. దీనిపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి కూడా మేము దీనిపైన అక్రమ నియామకాలపైన విచారణ జరిపించాలని కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. రేపు హైకోర్టులకు సంబంధించి కూడా పిటిషన్ వేస్తా ఉన్నాం. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరే వరకు జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి రిజిస్ట్రార్గా ఉన్న కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో నియామకాల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయి. ఇక్కడ 78 మందిని బోధనేతర సిబ్బందిగా తీసుకున్నారు. 2024 మార్చి 11న 46 మందిని డైలీ వేజ్ కింద నియమించారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందు లక్షలు వసూలు చేసి ఈ నియామకాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను రెగ్యులర్ ఉద్యోగాలతో భర్తీ చేయాల్సి ఉండగా వాటిని అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేశారు.